నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. 2021లో తిరుపతిలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలకు సంబంధించి తాజాగా ఎలక్షన్ కమిషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ మీద అవకతవకల్లో అది నా బాధ్యత ఉందని చెప్పి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో అసలు ఒక కలెక్టర్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడాన్ని, ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మంచి ప్రశ్న సుధాకర్ గారు. అయితే మనం ఏంటంటే కొంచెం గతంలో కూడా వెళ్ళాలి. ఈ అఖిల భారత సర్వీస్ అధికారులకి ఇటీవల కాలంలో వాళ్ళ ఆలోచన విధానం కానీ వ్యవహార శైలిలో కానీ చాలా మార్పు వచ్చింది సుధాకర్ గారు. గతంలో ఒక 40 ఏళ్ల క్రితం, ఒక 4 దశాబ్దాల క్రితం కనుక మనం అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరు, వ్యవహార శైలి కానీ వాళ్ళ జీవన శైలి కనుక తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా మేము అఖిల భారత సర్వీస్ అధికారులమే, మేము పైనుంచి దిగొచ్చామనే భావనలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మనం కేంద్ర ప్రభుత్వం తరపున ఇక్కడికి వచ్చాము, రాష్ట్ర ప్రభుత్వానికి మనం చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి, మనం తీసుకునే నిర్ణయాలు జనబాహుళ్యాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి మన నిర్ణయాలు మన సొంత ఆలోచనతో విచక్షణ అధికారంతో తీసుకోవాలనే ఒక వ్యక్తిత్వంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళ అల్టిమేట్ ఆఖరి గోల్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం తీసుకునే నిర్ణయం ఎంత ప్రజా లాభం జరుగుతుంది, ప్రజలకు ఎంతమందికి లాభం జరుగుతుంది, ఇది ఎంత సుదీర్ఘకాలం ప్రభావితం చేస్తుంది, అలాంటి అంశంతో వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఇవాళ వస్తున్న అధికారులు వాళ్ళకి మనకి ఎర్రబొగ్గున్న కారు ఉందా, బంగ్లా ఇచ్చారా, మనకి స్టాఫ్ ఉన్నారా, మనకు ఒక పలుకుబడి ఉందా, ఇది చూస్తున్నారు తప్ప వాళ్ళు మనకు ఒక రాజకీయంగా ఒక గొడుగును ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళు ఉండంతలో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు బలమైన నాయకుడు, ఆయన అండలో చేరిపోయి ఆయన సంఖలో చేరిపోతే ఇక మనకి ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడనే ఒక పిచ్చి భ్రమలోకి వెళ్ళిపోతున్నారండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తున్నారు. అది చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా, ప్రజలకు వ్యతిరేకమా, ప్రజలకు హాని కలుగుతుందా అని కూడా చూడాలి. తెలుసు వాళ్ళకి, అయినా కూడా చేయట్లే. ఎందుకు చేస్తున్నారంటే ఎవరైతే వీళ్ళని ఆదేశిస్తున్నారో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు. అందులో వీళ్ళకి కూడా కొన్ని కిక్ బ్యాక్స్ ఉంటున్నాయి అనేది కూడా ఇవాళ మనం వింటున్నాము. ఒక్కొక్క కలెక్టరు పేర్లు కూడా ఇప్పుడు నవీన్ మిట్టల్ గారి మీద ఎన్ని ఆరోపణలు అండి, ఎన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించారు ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థల దృష్టి సారించాలి. ప్రతినిధులు చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి జిల్లాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు అంటే పొలిటికల్ వాళ్ళు ఎంత స్వార్థంతో చేస్తున్నారో ఈ అధికారులు కూడా అదే పరిస్థితిగా ఉంది. ఇప్పుడు గిరీష అనే ఇప్పుడు ఈ అన్నమయ్య జిల్లా కలెక్టరు, గతంలో ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్. ఆయన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కి చాలా విశేష అధికారాలు ఉంటాయండి. వాళ్ళు ఆ అధికారాలని ఎందుకు ఉపయోగించాలి, ఎలక్షన్లు సక్రమంగా జరగటానికి, తర్వాత పక్షపాతం లేకుండా ఒక ఫెయిర్నెస్, స్వేచ్ఛగా జరగటానికి ఉపయోగించాలి అధికారాలని. అంత విశేష అధికారాలు ఇచ్చారు. కానీ ఈయనకి ఇచ్చిన లాగ్ అంటారు కదా దాన్ని, లాగిన్ ఐడి అనేది చాలా కాన్ఫిడెన్షియల్. ఒక పోలీస్ ఆఫీసర్కి సర్వీస్ రివాల్వర్ ఎంత ముఖ్యమో ఇలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆ లాగిన్ వర్డ్ వాళ్ళ పర్సనల్ కస్టడీలో పెట్టుకోవాలి, ఎవరు పడితే వాళ్ళకి. కానీ అక్కడ దుర్వినియోగం ఎలా జరిగిందంటే, అప్పుడు మీకు గుర్తు తెచ్చుకోండి, విపరీతంగా దొంగ ఐడి కార్డులు పెట్టుకుని దొంగ ఓటర్లని ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చి తిరుపతిలో కళ్యాణ మండపాల్లో దించి వేలాది మందిని లోకల్ వాళ్ళు బిత్తరపోయారు. వీళ్ళెవరు ఇక్కడ ఈ పోలింగ్ బూత్ల్లో మనకు వాళ్ళు లొకాలిటీలో తెలుస్తారు కదండి ఒకళ్ళకొకళ్ళు. ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీలో కూడా సపోజ్ ఆ లోకల్ బూత్ల దగ్గరికి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు అపరిచితమైన వ్యక్తులు కనుక కనపడితే మనకి కూడా అనుకుంటాం, అంత హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో. అలాంటిది తిరుపతి లాంటి టౌనే కదా, ఒక చిన్న సిటీ, వాళ్ళు ఒకరికొకరు తెలిసి ఉంటారు. అప్పుడు వెంటనే వాళ్ళు లోకల్స్ అభ్యంతరం పెట్టారు, పార్టీ కార్యకర్తలు అభ్యంతరం పెట్టారు. వాళ్ళ ఐడెంటిటీ కార్డులు తీసుకుని చూస్తే అసలు ఏమీ పోలిక లేదు, అవన్నీ దొంగ కార్డులు అనేది అర్థమైంది. అవును, కార్డు తీసుకుని నీ పేరేంటమ్మాడి చెప్పట్లా, ఎక్కడి నుంచి వచ్చావంటే మాత్రం చెబుతున్నారు. వాళ్ళకి తెలియదు అవును పేరేంటి అనేది. మీరు అన్నట్టు ఆ కార్డులో ఉన్న పేరు తెలియదు. సుధాకర్ల వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నాం మేము బస్సు పెడతాము,
రండి, అక్కడ కళ్యాణ మండపంలో మీకు అన్నం ఆ సింబల్కి నొక్కండి, డబ్బులు ఇస్తాము, తాగేవాడు ఉంటే బాటిల్స్ ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు. వాళ్ళు దానికి బాగానే ఉంది కదా డీలు, మనకేం ఖర్చు లేదు, మళ్ళీ మన ఇంటి దగ్గర దించుతా ఉన్నారు. అందుకని వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు మీలాంటి విలేకరులు వెళ్ళి మైకులు పెట్టి అడిగితే అన్నీ తెలిసిపోయి ఈవెన్ ఆమె లక్ష్మి గారు అన్నట్టు, పనబాక లక్ష్మి గారు అప్పుడు అసలు ఆమెను కూడా కేర్ చేయాలి, తోసి అవతల పడేశారు పోలీసులు. అవును, ఆమె అభ్యంతరం పెడుతున్నా కూడా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 30,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారండి. వాటిని రకరకాల మ్యానిపులేషన్ చేసి వాళ్ళని ఎవరికొకరికి మీరు అన్నట్టు దొంగ ఓటర్లను తీసుకొచ్చి చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రోజు ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చాలా పగడ్బందీగా ఎంక్వైరీ చేసి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఒక అఖిల భారత్ సర్వీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలంటే అందులో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక రాజ్యాంగ సంస్థ అండి, అది వ్యవస్థ. అందుకని తప్పు జరగకూడదు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు మానవ వనరుల శాఖకి వీళ్ళు వెళ్తారు, ఎవరో అఖిల భారత్ సర్వీస్ అధికారులు, ఏదైనా ప్రూఫ్ లేకుండా ఉంటే అప్పుడు వీళ్ళు చెప్పుకోవాల్సిన వస్తుంది, వివరణ సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఆధారాలు అవన్నీ సేకరించారండి. అవన్నీ సేకరించిన తర్వాతే ఇప్పుడు ఎక్కడున్నాడని చూసుకుని ఈయన అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈయన దొరికాడు కాబట్టి ఈయన ఒక్కడే చేశాడని కాదు, ఇలాంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టుకు కూడా అనేక ఫిర్యాదులు సుప్రీంకోర్టు ముందున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం ముందున్నాయి. లేటెస్ట్గా మొన్న మధ్య ఒక బృందం, ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా మీరు గుర్తు తెచ్చుకోండి, వార్నింగ్ ఇచ్చింది. మనం చర్చించాం దాన్ని, విజయవాడ హోటల్లో పెట్టి చాలా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చింది. మీరు కనుక ఇప్పుడు ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీటింగ్తో పెట్టి వార్నింగ్లు ఇవ్వటం రాక అవుతుంది. ఒక్కసారి కనుక నోటిఫికేషన్ వచ్చే లోపు కనుక ఈ లోటుపాట్లు మీరు సవరించకపోతే, ఇప్పుడు ఇలాగే దొంగ ఓట్లు కనుక ఉంటే రేపు తీసుకునే చర్యలు అన్నీ కూడా మేము ఆన్ రికార్డు తీసుకుంటాము, మీ సర్వీస్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తాయి, అయ్యి మీకు చాలా బ్యాడ్ ఇదైపోతారు అని ఆ రోజు మీరు మమ్మల్ని అనుకున్నా కూడా మేమేమి సహాయం కూడా చేయలేమని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వాధికారులే కదండి. ఒక ప్రభుత్వాధికారి ఇంకో ప్రభుత్వాధికారి పొట్ట మీద కొట్టాలని ఎప్పుడు అనుకోడు. అట్లాని ఆడు ఎన్ని తప్పులు చేసినా భరించే పరిస్థితి కూడా ఉండదు. ఒక స్థాయి వరకు భరిస్తారు, ఒక స్థాయి వరకు చెప్తారు. చెప్పిన తర్వాత కనుక వాళ్ళు సరి చేసుకోకపోతే, ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘం బదనామా అవ్వాల్సి వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలు ఉండి కూడా ఎన్నికల్ని లోపభూయిష్టంగా చేసింది, అన్ని అవకతవకలు జరిగినాయి అని. తర్వాత కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా ఇవాళ రేపు కోర్టుల్లో కూడా చాలా తీవ్రమైన ఇది జరుగుతున్నాయి చర్యలు. అవును, అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం రెండోసారి మొన్న ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇవన్నీ పాత అనుభవాలకు ఉన్నాయండి. ఇది తిరుపతిలో జరిగిన పెద్ద కుంభకోణం, ఆ కుంభకోణానికి సంబంధించి వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పారు, చూసారా మీరు చేసిన తప్పులన్నీ మా దగ్గర రికార్డు కూడా ఉంది, అందుకే మేము ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాము అని కూడా వాళ్ళు వార్నింగ్లో చెప్పారు. ఇప్పుడు ఈయన అన్నమయ్య కలెక్టర్ అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇంక ఇట్లాంటి ప్రముఖులు అవకతవకలకి భాగస్వాములు అయిన వాళ్ళు ఆయన ఎప్పుడండి వెంటనే దాన్ని ఎన్నికల సంఘానికి కనుక రిపోర్ట్ చేస్తుంటే ఆ 30,000 సీరియల్ నెంబర్ ఉండే ఓటర్స్ కార్డుల్ని బ్యాన్ చేసేసేవాళ్ళు. బ్యాన్ చేసేసి ఒక నోటిఫికేషన్ కూడా ఇస్తారు, పలానా నంబర్ల కార్డులు కనుక ఎవడన్నా పట్టుకుని పోలింగ్ బూత్లకు వస్తే మిమ్మల్ని స్పాట్లో అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తామని ఒక వార్నింగ్. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ కనుక ప్రమాణాలకి తక్కువగా ఉన్నాయి అనుకోండి, డ్రగ్ ఇన్స్పెక్టర్లు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ప్రెస్కి, పలానా మెడిసిన్స్ పలానా మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ నెంబరు మీరు వాడొద్దు, వీళ్ళకి కూడా చెబుతారు రిటైలర్స్కి మీరు అమ్మొద్దు, మా వెనక్కి పంపించేసేయండి అని. ఇవన్నీ కూడా ప్రాణాపాయం కలిగించాయి. అట్లాగే ఈ దొంగ ఓటర్లు కూడా మొన్న ఎన్నికల ఫలితాన్నే మార్చేసినాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఈ ఆధారాలన్నీ లభించబట్టి ఈ వార్నింగ్ ఇచ్చారండి. ఇది గతంలో ఇప్పుడు శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేటప్పుడు సన్నిహితంగా శ్రీలక్ష్మి గారు, ఆమె మంచి బ్యాచ్, ఆ బ్యాచ్లో ఆమె టాపర్ ఇంకా ఉన్నట్టున్నారు కదా శ్రీలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ఆమె కావాలని వచ్చింది, అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఇక్కడ అనవసరంగా విక్టిమ్ అయింది, ఒక బాధితురాలు అయింది వాళ్ళ నాన్నగారి టైంలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏరి కోరి కేంద్రంలో ఉన్న మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఏది చీఫ్ సెక్రటరీ ఇస్తారని. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆమె ఒక సెన్సిటివ్ మనిషి, విలువగల మనిషి, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి గతంలో నా మీద బలవంతంగా నాతో సంతకాలు పెట్టించారు, నాకేం సంబంధం లేదని చెప్పింది.
అవును, అది ఆ కేసుకు సంబంధించి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా వచ్చేటప్పటికి వాలంటరీగానే వచ్చింది కదండి, ఎవరిని బలవంతంగా లాక్కొచ్చారు అని. ఆమె స్వచ్ఛందంగా. సో అంటే అప్పుడు కూడా తెలిసే జరగండొచ్చు. అంతేగా, ఇప్పుడు ఆమెకు తెలియకుండా అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు అది క్యాప్టివ్ మైండ్స్ అని ఇచ్చిందండి, కానీ వాళ్ళు అది జనరల్ మైండ్స్గా వాడుకుని బయట అమ్మేసుకున్నారు. ఇప్పుడు అందులో తీసుకున్న సున్నప్రాయ ఏదైతే ఉందో దాన్ని ఆ సిమెంట్ ఫ్యాక్టరీకే ఉపయోగించాలి. అట్లా కాకుండా అది కాదు, ఐరన్ ఓర్. అవును, ఓబులాపురం గనులు. ఓబులాపురం గనులు అండి. అది క్యాప్టివ్ మైన్ అని ఈమె సంతకం పెట్టాలని చెప్తుంది. కానీ అది వాళ్ళు ఓపెన్ మైన్స్గా తీసుకుని వాళ్ళంతా ఎక్స్పోర్ట్ చేసేసారు చైనాకి. అప్పుడు ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి, విపరీతంగా వెళ్ళిపోయింది, వేల కోట్లు టన్నులు వెళ్ళిపోయినాయి. అయితే కూడా ఆమె ఈయన చెప్పింది అప్పుడు ఆ కేసులో సిబిఐ పెట్టబట్టే కదా జైలుకి వెళ్ళింది. ఆ తర్వాత క్వాష్ అవటం ఏదో అయింది అది ఇష్యూ. మొత్తం మీద అయితే ఆమె బాధపైతే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె కాకపోయినా ఇంకొకళ్ళైనా ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్స్ నమ్మి వీళ్ళు మనకి ఏదొచ్చినా అడ్డుపడతారనుకోవటం కష్టం అండి. ఎప్పుడైనా వాళ్ళ స్వార్థం వాళ్ళ లాభం ఉన్నంత వరకు వాళ్ళని కాపాడతారు. తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతుంటారు కదండి, ఎన్నికలు వచ్చినప్పుడల్లా. వీళ్ళలాగా పర్మనెంట్గా ఉండరు కదా, పర్మనెంట్గా ఉండాలి. అట్లాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పర్మనెంట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి అక్రమాలు చేశారనుకోండి రాజకీయ నాయకులు చేయమని, ఎన్నికల సంఘం ఎందుకు వదులుతుంది? తర్వాత రాజ్యాంగం ఎందుకు వదులుతుంది? తర్వాత విచారణ సంస్థలు ఎందుకు వదులుతాయి? కాబట్టి వాళ్ళ భ్రమే కానీ శాశ్వతంగా బాధితులు అయ్యేది మాత్రం ఈ అధికారులేనండి.